బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్ తో పాటు ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు. తుపాను సన్నద్ధత క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై హోంమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, భవానీ ఏపీలో దూసుకొస్తున్న తుఫాను రాష్ట్రానికి తుఫానుగా కొంచెం ఉందని కూడా ఐఎండీ కూడా వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా మారింది. అయితే ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిన అవకాశం పేర్కొంది. సోమవారం నాటికి నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతూ అంచనా వేసింది. ఇదే తుఫానుగా మారితే మొందాగా నామకరణం చేయనున్నారు. రాష్ట్రానికి మొందా తుఫాను వచ్చి ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. ఈ ఏడాదిలో ఇదే బలమైన తుఫాను ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా 28, 20 తేదీల్లో తీర ప్రాంతాల్లో జిల్లా స్కూల్ కాలేజ్ సెలవు ఇవ్వాలని అధికారులు కూడా సూచించారు. నేడు రేపు చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గంటకి 70 నుంచి 100 కూడా వీసిన గాలులు కూడా వీస్తాయని కూడా వాతావరణ కూడా శాఖ పేర్కొన్నది. ఏపీలో బంగాళాఖాతం అల్పపీడనం ఈ నెల 20 తేదీన తుఫానుగా బలపడినందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పెద్ద మొత్తంలో ఏపీ ముఖ్యమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర సచివాలయం విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ఇతర అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం మారింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 27వ తేదీకి తుఫానుగా బలపడుతుందని తెలిపారు. ఈ రోజు అదే భారీ సోమవారం అత్యంత భారీగా వర్షాలు పడతాయని కూడా తుఫాన్ తీవ్ర అంచనా వేసింది. ప్రభావిత జిల్లాలు అరెస్టు చేయాలని హోంమంత్రి అనిత కూడా నిర్దేశం చేశారు. ముందస్తు జాగ్రత్తగా చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇటువంటి నష్టం జరగకుండా చర్యలు కూడా తీసుకోవాలని ఆజ్ఞాపించారు. తుఫాన్ సమాచారానికి ఎప్పటికీ కూడా అధికారులు ప్రజలకు తెలియజేయాలని మార్గనిర్దేశించారు. ఆ సహాయ చర్యలు ఎన్ఆర్ఎఫ్, ఎన్ఆర్టీఆర్ బృందాలు కూడా పంపించాలని హోంమంత్రి కూడా వంగలపూడి అనిత కూడా అధికారులకు కూడా ఆదేశించారు. అలర్ట్ గా ఉండాలని ఈసారి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు 24x7 అవ్వాలి. ఈసారి పెద్ద తుఫాన్ గా రాబోతున్నట్టు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు కూడా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను పూర్తిగా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని అధికారులు కూడా ఆదేశించారు. అవసరమైతే ప్రజలకు సహాయ చేవరాలు తరలించడం సిద్ధంగా ఉండాలని కూడా దీంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే తుఫాన్ కోనసీమ, కృష్ణా, పట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా మిగిలిన చోట తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు కూడా కురుస్తాయి. అయితే మృతకాయలు కూడా బయటకు వెళ్ళదని కూడా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. గంటకి 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తున్నాయి గాలులు. ఇది పెద్ద తుఫాను కూడా భావించవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఫరూక్ ప్రస్తుతం పరిస్థితులు హోంమంత్రి వివరించారు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం
తావానానికి బలపడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం భారీ వర్షాలు కూడా పడతాయని అంచనా నేపథ్యంలో తుఫాను దేవుని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభుత్వ జిల్లాల యంత్రాంగాన్ని తక్షణం అప్రమత్తంగా చేయాలని హోంమంత్రి కూడా ఆదేశించారు. మొత్తం చూసుకుంటే కంట్రోల్ ఏర్పాటు కూడా చేయాలని తుఫాను సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అధికారులకు చేరవేయాలని కూడా తెలిపారు. అయితే సోషల్ మీడియాలో కనిపించిన నమ్మవద్దని కూడా కేవలం అధికార ప్రకటన మాత్రమే విధించాలని కూడా హోంమంత్రి కోరారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ మధు.